మ్యామ్ విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ ట్రైలర్ ఎలా అనిపించింది మ్యామ్? చాలా బాగుంది. సినిమా కోసం నేను కూడా వెయిటింగ్లో ఉన్నాను. అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. అండ్ మిలిటరీగా ఒక పాత్ర, అండ్ ఇంకోటి ఏంటంటే పోలీస్ ఆఫీసర్గా ఒక పాత్ర పోషిస్తున్నారు. దీని మీద నేను కూడా వెయిటింగ్లో ఉన్నాను ప్రస్తుతానికి. మరి అనిరుద్ధ్ గారి బీజిఎం ఎలా అనిపించింది? సాంగ్స్ వచ్చాయి, 2 సాంగ్స్ వచ్చాయి, బీజిఎం ఎలా అనిపించింది? చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది, పాటలు కూడా బాగున్నాయి. నేను కూడా వెయిటింగ్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, ఎప్పుడు థియేటర్లో కోలాహలాన్ని, ఆనందాన్ని ఆస్వాదిద్దామా అని. అంటే ఇప్పుడు విజయ్ అన్న ఇంతకుముందు మొత్తం లవ్ స్టోరీస్ అవి చేశాడు మీసాల గడ్డాలతోటి, బట్ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం మీసాల గడ్డాలు లేకుండా గుండుతోటి రగడ్ లుక్లో ఒక మంచి లుక్లో ఉన్నాడు కదా. సో ఎట్లా అనిపించింది? దీంట్లో కూడా ఇద్దరు లవర్స్ ఉంటారు. లవర్స్ లేని సినిమాలు ఏవి ఉండవు. ఎంత మిలిటరీ మ్యాన్ కానీ తనకి ఒక హృదయం ఉంటుంది, ఎంత పోలీస్ అతను కానీ తనకి ఒక గుండె ఉంటుంది. వాళ్ళకి ఒక ప్రేమ, ఆప్యాయత అనేది కావాలి అంటే అతని లైఫ్లో ఒక లవ్, ఒక అమ్మాయి కావాలని ఉంటుంది. అందుకనే హీరోయిన్లు తప్పకుండా ఉండుంటారు. మినిమం ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదైతే నేను చెప్పలేను. మరి 31st వెళ్తున్నారా? మరి టికెట్లు బుక్ చేసుకున్నారా? చూద్దాం. టికెట్లు ఏముంది, ఎవరిని కొట్టినా రాలుతాయి. ఎవరు థియేటర్ ఓనర్ని కొట్టినా రాలుతాయి టికెట్లు. అది కాదు కానీ అంటే సత్యదేవ్ గారు విజయ్ దేవరకొండ గారి కాంబినేషన్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి కదా ట్రైలర్లో, అవి ఎలా అనిపించినాయి? చాలా బాగున్నాయి. చాలా అంటే అసలు ఎలా ఉన్నాయంటే అవి ట్రైలర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఒక ఇది వస్తుంది అనమాట. అది సినిమా థియేటర్లో పోతే ఇంకెలా ఉంటుందో, అసలు ఇంకెంత మైమరిపు వస్తుందో, ఇంకెంత లోకాన్ని అండ్ బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఆ 2.5 hours 3 hours ఆ సినిమా ఎంజాయ్ చేస్తాము అన్నంత ఆహ్లాదంగా అండ్ వెయిటింగ్ నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.